వీడియోలో నేను మీకు 10 స్కిన్ కేర్ మిత్స్ చెప్తానండి. అంటే ఇవన్నిటిని చాలామంది బిలీవ్ చేస్తారు నిజమని, కానీ ఇది యాక్చువల్గా నిజం కాదు. సో అలాంటివి 10 మీతో షేర్ చేస్తానండి. మొదటిది వచ్చి న్యాచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మన స్కిన్ కి మంచిది కెమికల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కన్నా. ఇది యాక్చువల్లీ చాలా మంది బిలీవ్ చేస్తారండి, కానీ నిజం కాదండి. ఇప్పుడు మీరు వాటర్ తీసుకున్నారనుకోండి, మనం తాగే నీళ్ళు, అది కూడా కెమికలే కదండి. ఏదైతే ఏ ఫుడ్ ఐటమ్ అయినా ఏదైనా తీసుకోండి వరల్డ్ లో, అవంతా కెమిస్ట్రీ కదండి, అన్ని కెమికల్సే. సో కెమికల్ స్కిన్ మీద రాయడం తప్పని మాత్రం అనుకోకూడదు. ఇప్పుడు మీరు న్యాచురల్ స్కిన్ కేర్ చూసారనుకోండి, పప్పాయ ఫర్ ఎగ్జాంపుల్, పప్పాయ ఎక్స్ట్రాక్ట్ చాలా స్కిన్ కేర్ న్యాచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద ఉంటుంది. పప్పాయ అనే ఫ్రూట్ తీసారంటే కూడా అందులో చాలా ఇంగ్రీడియంట్స్ టుగెదర్ గానే ఆ పప్పాయ ఫ్రూట్ అవుతుంది కదండి. అవన్నీ కూడా కెమికల్సే కదండి. బికాస్ మీరు మొత్తం పప్పాయ చూసారంటే ఏదో ఒకటో రెండో ఇంగ్రీడియంట్సే అది మనకి మంచిది, మిగతంతా ఇలాంటి న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ లో మన స్కిన్ కి హాని కాజ్ చేసే ప్రాబబిలిటీ చాలా హైగా ఉంటుందండి. అందులో ఏదైతే ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్ ఉందో ఆ మొత్తం న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ లో దాన్ని మాత్రం ల్యాబ్ లో చేసి మనం యూజ్ చేస్తే అందులో తప్పేముందండి. ముందు కాలంలో సెంచరీస్ అగో అలాంటి ఫెసిలిటీస్ లేకపోయి ఉండొచ్చు, లేదు కాబట్టి వాళ్ళు మొత్తం న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేశారు. సో ఇప్పుడు కూడా అదే చెయ్యాలి, ఇంత అడ్వాన్స్గా అయిపోయినప్పుడు సైన్స్ అలాగే చెయ్యాలి అనుకోవడం తప్పండి. తర్వాత ఈ న్యాచురల్ స్కిన్ కేర్ యాక్చువల్లీ ఎన్వైరన్మెంట్ కూడా మంచిది కాదండి. టూ మచ్ ఆఫ్ సాయిల్ యూస్ అయిపోతుంది, వాటర్ యూస్ అయిపోతుంది, అంతా మన స్కిన్ కోసం. జస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్, బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ని ల్యాబ్లో చేసే దాంట్లో ఏమీ తప్పు లేదండి, స్కిన్కి ఏమీ హాని కాజ్ చేయదండి. ఇన్ఫ్యాక్ట్ మంచిది కాబట్టి, ఎందుకంటే న్యాచురల్లో ఉన్న అన్నెసెసరీ ఇంగ్రీడియంట్స్ అంతా ఉండదండి. ఈ న్యాచురల్ స్కిన్ కేర్ మ్యానుఫ్యాక్చరర్స్ న్యాచురల్ని ప్రమోషన్స్లో చాలాసార్లు చెప్పి మనం కెమికల్స్ యూస్ చేసేదాని వల్ల మన స్కిన్ చాలా పాడైపోతుందనే ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తారండి. అలాంటి ఇంప్రెషన్స్ని, అలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయొద్దండి. కెమికల్స్ యూస్ చేసేదాని వల్ల మన స్కిన్కి ఏం ప్రాబ్లం కాదండి. సెకండ్ మిత్ వచ్చి సన్ స్క్రీన్స్ ఆర్ జస్ట్ సమ్మర్లో యూస్ చేస్తే చాలని. కాదండి, సన్ స్క్రీన్స్ మనం ఎప్పుడు యూస్ చేయాలి. సన్ బయట మనకు కనిపిస్తే మనం బయటకు వెళ్తుంటే సన్ స్క్రీన్ యూస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇండోర్స్లో ఉండి మీకు మొత్తం గ్లాస్ విండోస్ ఉంటే ఆ సన్ మీద వచ్చే యూవీ రేస్, సన్స్ నుంచి వచ్చే యూవీ రేస్ మన స్కిన్కి, మన కంటికి కనిపిస్తే డెఫినెట్గా అది స్కిన్కి కూడా రీచ్ అవుతుంది, ఎందుకంటే ఆ గ్లాస్లో నుంచి ఆ యూవీ రేస్ పెనిట్రేట్ చేయగలుగుతుందండి. అలా మన స్కిన్కి హార్మ్ చేస్తుంది. సో సన్ ఉంటే ఇండోర్స్ ఉన్నా అవుట్డోర్స్ ఉన్నా మనం డెఫినెట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. సపోజ్ మీకు ఎక్కడ విండోస్ ఏమీ లేదు, అలాగైతే ఓకే, ఇండోర్స్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే. బట్ సన్ బయటకుంటే, మీరు అవుట్డోర్స్లో ఉంటే సన్ స్క్రీన్ మాత్రం ఏ సీజన్ అయినా డెఫినెట్లీ మస్ట్ అండి. మూడవది వచ్చి ఎక్స్ఫోలియేషన్ ఎక్కువ చేస్తే మన స్కిన్కి మంచిది. ఎక్స్ఫోలియేషన్ మాత్రం ఎప్పుడు ఎక్కువ చేయదండి. ఎక్స్ఫోలియేషన్తో ఏం ప్రాబ్లం అంటే, మీరు ఒకసారి ఎక్స్ఫోలియేట్ చేస్తే మన స్కిన్ బాగా బ్రైట్గా గ్లో అయిపోతుంది. ఆ ఫీలింగ్కి మనం అనుకోవచ్చు, ఓ ఇంత బాగా అవుతుంది కాబట్టి మనం ఎక్కువసారి ఎక్స్ఫోలియేట్ చేస్తే ఇంకా బ్రైట్గా, ఇంకా గ్లో అయిపోవచ్చు కదా అని. కానీ ఎక్కువసారి మీరు ఎక్స్ఫోలియేట్ చేశారంటే స్కిన్ యాక్చువల్గా హార్మ్ అవుతుందండి, డ్రైగా, డీహైడ్రేటెడ్గా అయిపోతుంది. సో మీరు ఎక్స్ఫోలియేషన్ మాత్రం ఎక్కువసార్లు చేయొద్దు. అట్ ద మోస్ట్ 2 times a week, యూజువలీ 1 time a week కూడా చాలాసార్లు సరిపోతుందండి. ఫోర్త్ మిత్ వచ్చి ఏదైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ మన స్కిన్ మీద ఒక స్టింగింగ్ సెన్సేషనో లేదా బర్నింగ్ సెన్సేషనో కాజ్ చేస్తే ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్ మంచిదని అర్థం, ఎందుకంటే అలా అయినప్పుడు అది పని చేస్తుందని అర్థం. ఇది కంప్లీట్గా తప్పండి. సపోజ్ ఏదైనా స్కిన్ కేర్ ప్రోడక్ట్ మీకు బర్నింగ్ సెన్సేషన్ కాజ్ చేసినా లేదా చాలా మంటగా అనిపించినా అది డెఫినెట్గా మీ స్కిన్కి మంచిది కాదండి. మేబీ ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ మీ స్కిన్కి ఒక సెన్సిటివిటీ కాజ్ చేసి ఉండొచ్చు, మిగతా వాళ్ళ మీద బాగా పనిచేసినా అది మీ స్కిన్ మీద బాగా పనిచేస్తుందని అర్థం కాదండి. సో అదొకటి ఉండొచ్చును, లేదా ఆ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ కాకపో ఉండొచ్చును. అది ఎలా ఫార్ములేట్ చేసి ఉంటారో అది మేబీ కరెక్ట్గా ఫార్ములేట్ చేయలేదు. తర్వాత ఫైనల్గా మీరు ఎక్స్పైరీ డేట్ని చెక్ చేయండి, మేబీ ఆ ప్రోడక్ట్ ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చునండి. సో బేసికలీ అలాంటి సెన్సేషన్ ఎప్పుడైతే మీ స్కిన్ మీద వస్తుందో అది మంచి ప్రోడక్ట్ అని మాత్రం
అనుకోవద్దండి. ఫిఫ్త్ మిత్ వచ్చి, ఇది మంచి మిత్ అండి. దీన్ని బస్ట్ చేయడం మంచిదండి. ఎందుకంటే ప్రైసీగా ప్రోడక్ట్స్ ఉంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే అది మంచి ప్రోడక్ట్ డెఫినెట్ కాదండి. చాలా ప్రోడక్ట్స్ యాక్చువల్గా జస్ట్ ఆ మార్కెటింగ్ కోసం, ఆ ప్యాకేజింగ్ కోసం అంత ప్రైసెస్ అన్నిటిని ఎక్కిచ్చేస్తారు. సో ప్లీజ్ ప్రైసీగా ఉంటే మంచిదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. ఇంగ్రీడియంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నారనేది మనం చూడాలి. సిక్స్త్ మిత్ వచ్చి, మన స్కిన్ డీహైడ్రేటెడ్గా ఉంటే మనం రోజుకి ఎంత వాటర్ తాగాలో అంత వాటర్ తాగట్లేదని అనుకుంటాం. ఇది కొంచెం కరెక్ట్ అండి. సపోజ్ మీరు సరైన అమౌంట్ వాటర్ 2 లీటర్స్ వాటర్ తాగలేదంటే స్కిన్ డెఫినెట్గా డీహైడ్రేట్ అయిపోతుంది. కానీ మీరు 2 లీటర్స్ వాటర్ తాగినా కూడా చాలాసార్లు స్కిన్ డీహైడ్రేట్ అయిపోతుందండి. సో తాగే వాటర్ మాత్రం స్కిన్కి సరిపోదండి. మీరు ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారా లేదా అని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంత వాటర్దే ఫాల్ట్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగినా కూడా సరైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూస్ చేయలేదంటే స్కిన్ డెఫినెట్గా డీహైడ్రేట్ అయిపోతుందండి. సెవెంత్ మిత్ వచ్చి, మేకప్ మన స్కిన్కి మంచిది కాదండి. ఈ మిత్ని యాక్చువల్గా నేను కూడా చాలా ఏళ్ళు నమ్మానండి. ఇది డెఫినెట్గా కరెక్ట్ కాదండి. మీకు మేకప్ పట్టదు అంటే అది ఓకే, అది మీరు వేసుకోనక్కర్లేదు. ఎందుకంటే మీకు పట్టదు, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయకూడదు, అది మీ ఇష్టం. కానీ మేకప్ ఇష్టం అంటే చాలాసార్లు చాలా మంది చెప్తారు మేకప్ అంటే స్కిన్కి మంచిది కాదు. నమ్మొద్దండి ప్లీజ్. మేకప్ వల్ల స్కిన్కి ఏం హాని కాదు. కానీ మంచి మేకప్ ప్రోడక్ట్సే యూస్ చేయండి. తర్వాత రాత్రి ఎంత లేట్ అయినా కూడా ఆ మేకప్ని మంచి క్లెన్జింగ్ ప్రోడక్ట్స్ యూస్ చేసి డెఫినెట్గా తీసేయండి. మేకప్తో ఎప్పుడు నిద్రపోవద్దండి, అది స్కిన్కి చాలా హాని కాజ్ చేస్తుంది. ఎయిత్ మిత్ వచ్చి, నాకు డార్క్ స్కిన్ టోన్ ఉంది అందుకని నాకు సన్ స్క్రీన్ యూస్ చేయనక్కర్లేదు. ఇది చాలా డేంజరస్ మిత్ అండి. ఏ కలర్ స్కిన్ టోన్ ఉన్నా కూడా మనం సన్ స్క్రీన్ డెఫినెట్గా యూస్ చేయాలండి. డార్కర్ స్కిన్ టోన్ అంటే వైట్ పీపుల్, కొకేషన్స్ ఉంటారు కదా, వాళ్ళు తప్ప, వెస్టర్నర్స్ తప్ప మిగతా డార్క్ స్కిన్ టోనే. డార్క్ స్కిన్ టోన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుందండి వైట్ స్కిన్ టోన్ పీపుల్ కన్నా. కానీ ఆ ప్రొటెక్షన్ జస్ట్ అబౌట్ SPF 7 or SPF 10 దాకే యాడ్ అవుతుంది. అది డెఫినెట్గా ఇనఫ్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ కాదు కదండి. అండ్ ఇంకొకటి వచ్చి, మన డార్కర్ స్కిన్ టోన్కి ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ అని ఒకటి ఫామ్ అవుతుందండి. అది వైట్ స్కిన్ టోన్ పీపుల్కి అంతగా ఫామ్ అవ్వదండి. పిగ్మెంటేషన్ అంటే డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్, అవన్నీ ఎంత ఒకసారి వచ్చేసింది అనుకోండి, అది పోవడానికి మనం చాలా మనీ స్పెండ్ చేయాలండి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి. అండ్ ఒక్కొక్కసారి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ద్వారా పోదది, అప్పుడు మనం డర్మటాలజిస్ట్ దగ్గర పోయి అక్కడ వేరే ప్రొసీజర్స్ అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే సన్ స్క్రీన్ యూజ్ చేశారంటే అలాంటి డార్క్ ప్యాచెస్, డార్క్ స్పాట్స్ అవన్నీ ఫామ్ అవ్వదండి. తర్వాత మీరు డార్క్ ఉండండి, వైట్ ఉండండి, ఏదన్నా ఉండండి, ఆ యూవీ రేస్ వచ్చి లోపలికి, మన స్కిన్ లోపలికి ఎంటర్ అయ్యి కొలాజన్ అంటే ఆ ప్రోటీన్ ఉంటుంది కదా స్కిన్లో, దాన్ని డ్యామేజ్ చేస్తుందండి. అలా డ్యామేజ్ చేసినప్పుడు ఆ ప్రోటీన్ అప్పుడే స్కిన్ త్వరగా ఏజ్ అయిపోతుంది. సో మన కలర్ డార్క్ ఉందో వైట్ ఉందో అదన్నీ చూడదండి, అది లోపలికి వెళ్ళి ఉన్న కొలాజన్ని డిస్ట్రాయ్ చేసేస్తూనే ఉంటుంది. అలా కాకూడదు, మన స్కిన్ అంత ఫాస్ట్గా ఏజ్ అవ్వకూడదు అనుకుంటే మనం డెఫినెట్గా సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. తర్వాత మూడో పాయింట్ వచ్చండి, మనకు సపోజ్ డార్క్ అయినా ఎవరికైనా, వైట్ పీపుల్కి అఫ్ కోర్స్ స్కిన్ క్యాన్సర్ వచ్చే ఇది ఎక్కువ ఉందనుకోండి ప్రాబబిలిటీ, డార్క్ స్కిన్ టోన్ పీపుల్ కూడా వస్తుంది. సో సన్ స్క్రీన్ని మాత్రం యూజ్ చేయండి, డార్క్ ఫేర్ అవన్నీ ఎక్స్క్యూజెస్ చెప్పొద్దండి. నైన్త్ మిత్ వచ్చి, మనం ఎలాంటి క్లెన్జర్ యూజ్ చేస్తామో అది అస్సలు ఇంపార్టెంట్ కాదు. సో బెటర్ టు స్పెండ్ ద మనీ ఆన్ సీరమ్స్ అండ్ అదర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని. కాదండి, యాక్చువల్గా క్లెన్జర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అండి. మీరు సపోజ్ తప్పైన క్లెన్జర్ యూజ్ చేశారంటే స్కిన్ని బాగా ఇరిటేట్ చేసేసి దాని మీద మీరు ఎంత మంచి సీరమ్స్ యూజ్ చేసినా కూడా, ఎంత మంచి మాయిశ్చరైజర్స్ క్రీమ్ యూజ్ చేసినా కూడా ఒక్క ఎఫెక్ట్ ఉండదండి. అది యాక్చువల్గా హార్మ్ కాజ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి క్లెన్జర్స్ మంచి క్లెన్జర్ కాదు అంటే అది యూజువల్గా అందులో చాలా హార్ష్ క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చండి. అది అట్లనే స్కిన్ మీద ఉన్న ఇంపార్టెంట్ ఆయిల్స్ అవన్నిటిని తీసేస్తుంది, స్కిన్ని డ్రైగా డీహైడ్రేటెడ్గా చేసేస్తుంది. సో అది మీరు కేర్ఫుల్గా ఉండాలండి. సో క్లెన్జర్ ఇంపార్టెంట్ కాదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ అండి.
క్లెన్సెస్. లాస్ట్ మిత్ వచ్చి గుడ్ స్కిన్ కమ్స్ ఫ్రమ్ గుడ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. ఎస్ అండి, పార్ట్లీ ట్రూ అండి. మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే స్కిన్కి మంచిది. కానీ మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేసినా కూడా స్కిన్ బ్యాడ్గా ఉండొచ్చండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ తప్పుగా ఉండొచ్చు. మేబీ మనకు సరైన నిద్ర లేకపోవచ్చు, మేబీ మనం టూ మచ్గా ఆల్కహాల్ తాగేస్తున్నాం, మేబీ మనకి టూ మచ్గా స్మోకింగ్ ఉందో, స్మోకింగే కొంచెమైనా ఎక్కువైనా స్మోకింగ్ మంచిది కాదండి. తర్వాత షుగర్, లాట్ ఆఫ్ షుగర్ తింటే అది చాలా ఎఫెక్ట్ అవుతుందండి స్కిన్కి. మీకు గుడ్ స్కిన్ కావాల్సి ఫస్ట్ మీరు షుగర్ని కట్ చేయండి, మీరు ఇమ్మీడియట్గా ఇంప్రూవ్మెంట్ చూస్తారు. సో అది కూడా మంచిది కాదు. తర్వాత స్ట్రెస్ ఉన్నా, తర్వాత ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోయినా, ఇలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంతా స్కిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, సో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్, బట్ లైఫ్ స్టైల్ కూడా ఈక్వలీ ఆర్ మేబీ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఇవేనండి 10 కామన్లీ బిలీవ్డ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని నేను ఈరోజు బస్ట్ చేశానని ఒక హ్యాపీనెస్ ఉంది ఈ వీడియోలో. సో హోప్ఫుల్లీ మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేస్తుంటే నాకు ఒక లైక్ అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని చాలా ఇష్టం ఉందండి, కానీ నాకు మోర్ సబ్స్క్రైబర్స్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అంతా నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్.